మేము ఎంతమంది ఉన్నా రాష్ట్రంలో ఎంత పెద్ద నాయకులు ఉన్నా చేవెళ్ల సభను గడ్డం ప్రసాద్ కుమార్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి చెప్పడం జరిగింది. అంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన చేవెళ్ల ప్రజా గర్జన సభను వికారాబాద్ బిడ్డల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిందంటే ఆ సభను విజయవంతం చేసే బాధ్యత వికారాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క మిత్రుడిది. ఇవాళ మీకు అందరికీ తెలుసు, గతంలో కూడా 2018లో గడ్డం ప్రసాద్ కుమార్ గారు కొలంగల్కి వచ్చాడు. అన్నాడు ఒక్కసారి ఒక్క సభకు వచ్చిపోతే 100% 20,000తో గెలుస్తా అన్నాడు. కానీ నేను వద్దామనుకున్నా, ప్రయత్నం చేసిన, కానీ ఆయన పోలీసులు నా ఇంటి మీద దాడి చేసి తలుపులు ఎరగొట్టి అర్ధరాత్రి పూట ఎత్తుకపోయి ఎక్కడో దాచిపెట్టినందుకు ఆయన నేను వికారాబాద్కు రాలేకపోయినా దురదృష్టవశాత్తు ప్రసాద్ అన్న 2,000 ఓట్లతో ఓడిపోయి. అందుకే మిత్రులారా, గతంలో జరిగిన తప్పిదాన్ని మళ్ళీ జరగనివద్దని చంద్రశేఖర్ గారిని కూడా పిలిచి మాట్లాడి ఆయనకు సమస్యకు పరిష్కారం చూపించి వారిని కూడా జహీరాబాద్ లో పోటీ చేసే విధంగా పార్టీలో మాట్లాడి ఏ సమస్య లేకుండా ప్రసాదన్నని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలిపించాలన్న గట్టి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. పోయినసారి నేను కొంచెం ముందే సమయం ఇచ్చినట్టే బాగుండేది. పని ఒత్తిడి వల్ల ఆఖరికి ఇద్దాం అనుకున్నా. ఆఖరికి వచ్చే వరకల్లా పోలీసు వాళ్ళు అడ్డం పెట్టి నన్ను రానియలేదు. దాంతో ఇక్కడ కార్యకర్తలకు కష్టం వచ్చింది. అందుకే మిత్రులారా, ఈ 5 ఏళ్ళు